అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 8వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. వెలుగును చీకటిని. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనమందు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. వెలుగును మంచిది అని చూచిన దేవుడు చీకటిని మంచిది అని చూడలేదు. ఎక్కడైతే వెలుగు ఉండదో అక్కడ చీకటి అనున్నది ఆవరించుకొని ఉండును. వెలుగునకు ఒక శక్తి కలదు, అయితే చీకటికి లేదు. వెలుగు యొక్క శక్తి చీకటిని తొలగించుచున్న శక్తి. వెలుగునకు ఒక ఆశీర్వాదము కలదు, అది ప్రకాశింపచేయు ఆశీర్వాదము. ప్రభు వెలుగును చీకటిని వేరువేరుగా విభజించెను. ఇట్టి ప్రత్యేకింపబడిన జీవితమును ప్రభు యొక్క బిడ్డలు గ్రహించుకొనవలెను. ఏనాడైతే మనము రక్షణను పొందుకున్నామో, ఎన్నడైతే క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము మన హృదయమునందు ప్రకాశింపజేసెను, ఆనాడు మొదలుకొని మనము ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన వారిగా అపవిత్రమునకు తొలగి ప్రతిష్టతతో జీవించవలెను. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ అని ప్రభు అడుగుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. అవును, ఆయన మీ యందు నివాసముండి మీ యందు సంచరించి మీ యొక్క దేవుడై ఉన్నందున ఎట్టి కటిక చీకటి యొక్క ఆధిపత్యమునకును అంధకార శక్తులకును మీరు చోటు ఇవ్వనేకూడదు. ప్రభు సెలవిచ్చుచున్నాడు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. చీకటి పాపమును సూచించుచున్నది, చీకటి అజ్ఞానమును సూచించుచున్నది, చీకటి అంధకారపు క్రియలను సూచించుచున్నది. సహజముగా చీకటిని ఎవరును కోరుకొనరు, ఎందుకనగా చీకట్లోనే విష జంతువులు సంచరించుచున్నవి. చీకట్లో నుండి దొంగలను హంతకులను బయలుదేరి వచ్చేది. యోగి అయ్యున్న ఒక సన్యాసిని గూర్చి సాధు సుందర్ సింగ్ తన పుస్తకమునందు ఈ క్రింద చెప్పబడినట్లు రాసిను. ఒక సన్యాసికి వెలుగుపై ఒక రకమైన ద్వేషము, వెలుగు నేను చూచుటకు ఆశించట్లేదు అని చెప్పుకొనుచు ఒక చీకటి గల గృహలోనికి లోపట భాగమునందు వెళ్ళి కూర్చుండేది. పలు సంవత్సరములు ఆయన బయటకు రాలేదు, వెలుగును చూడనూ లేదు. అయితే ఒక దినమున ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన కనుల యొక్క గ్రంథులు వెలుగును గ్రహించేటువంటి శక్తి లేక చీకటి కమ్ముకుని చెడిపోయి ఉండేను. చూపు లేక దౌర్భాగ్యముతో ఆ సన్యాసి తప్పించెను. ఇలాగున్నని భూ సంబంధమైన జీవితమునందు పాపమై ఉన్న చీకటిలో జీవించుచున్న వారు ఒక దినమున నిత్యత్వమునందు క్రీస్తు యొక్క ప్రకాశం ఎదుట నిలబడలేక తప్పించెదరు. ప్రభు యొక్క ప్రసన్నతకు తొలగి పరిగెత్తి నరకమై ఉన్న గాఢాంధకారములోనికి వెళ్ళిపోదురు. అయితే మన చీకటిని వెలుగుగా చేయుటకే దేవుడు తన కుమారుని అనుగ్రహించెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు మీ యొక్క ఓటమి చీకటిని పాపపు చీకటిని మీ నుండి తొలగించి వెలుగుకి రాజ్యమును స్వతంత్రించుకొనుటకు మిమ్ములను త్రోవ నడిపించును. నేటి ధ్యానమునకై, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయును. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ రాజుల గ్రంథము 4, 5, 6 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 24వ అధ్యాయం 36 మొదలుకొని 56 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.